దాడి చేశారు అది లేదు కదా. అవును. చేసింది ఎవరు? కాపు సామాజిక వర్గం నుంచినే కదా అప్పుడు. అవును, వాళ్ళే కదా జరిగింది అప్పుడు అదే కదా. కానీ దాన్ని ఏం చెప్పారు, అయ్యో కాపుల మీద అభాండం వేస్తున్నారన్నారు. ఇప్పుడు మరి ఇది అభాండమా ఒరిజినల్? అప్పుడు దాని మీద నోరు విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు విప్పాలా లేదా అని చర్చ. అంటే ఇప్పుడు మళ్ళీ దీని మీద ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఇది ఒక సవాల్ ఏమో. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, దీని మీద ఏం చేస్తారని చూడాలి. అంతే. ఓన్లీ వైసీపీలో ఉన్న కాపులే టార్గెట్ అవుతారంటారా సార్ ఒకవేళ రేపు? అదే అంటున్నా, నేనైతే అదే అనుకుంటున్నా. ముద్రగడ వెనకాల ఇవాళకి కూడా మిగిలిన కాపు నాయకుల వరకు దెబ్బ కొట్టడానికి అనుకుంటున్నా. శాశ్వతంగా ఇక పవన్ కడ్డు లేకుండా చేయడం అయ్యేటటువంటిది ఉండొచ్చు. అంటే ఇప్పుడు కాపులు కూడా మళ్ళీ నిజంగా ఇది ఏమైనా జరిగితే అందరూ ఒకే తాటి మీదకి వస్తారా లేదనేది కూడా చూడాలి మళ్ళీ. ఇప్పుడు అది సాధ్యం కూడా కాదు. పవన్ వదిలేసి కాపులు వస్తారా అనేది డౌటే. అది రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కు ఒక ఏడాది ముందుకే ఏమన్నా క్లారిటీ వస్తుంది, కానీ ఇప్పుడైతే కాదు. అదే కదా, మొత్తం మీద ఒక కొత్త అంశం అయితే తెర మీద తీసుకొచ్చారు, పాత అంశాన్ని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. రైట్ చూద్దాం. నిజంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇది ఒక సవాల్ అవుతుందా, లేదు ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించో లేదంటే వైసీపీకి